జీడిపప్పు కానీ ప్రతి పదార్థాన్ని కూడా కాదు 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 వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే, బహుశా మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకే డౌట్ వచ్చింది, డౌట్ వచ్చిన తర్వాత నేను దీని మీద ఒక ల్యాబ్ పంపండి అని చెప్పేసి నేనే రాశాను, నేనే సంతకం పెట్టాను, దాంతో దాన్ని పంపించారు, పంపించిన తర్వాత నివేదిక ఏమొచ్చిందో నాకు తెలియదు, పంపించడం వరకు మాత్రం నేనే ప్రెజర్ పెట్టి మరీ పంపించాను, కానీ నివేదిక ఏమొచ్చిందో నాకు తెలియదు, తెలుసుంటే నేను చర్యలు తీసుకుండేవాడిని అని మాత్రం ఆయన చెప్పింది. సో తెలుసుండడం పట్టుబట్టి మరి ల్యాబ్ పంపించిన వ్యక్తి అన్ని విషయాలను కూడా ఆయన పరిశీలించి దానికి సంబంధించిన వీడియో ఫోటోలను కూడా రిలీజ్ చేశాం. ఏ సందర్భంలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం కూడా, జీడిపప్పు కానీ అదేవిధంగా యాలకులు కానీ ప్రతి ఒక్కటి కూడా పరీక్షించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ రకమైనటువంటి రిపోర్ట్ విషయం ఆయన దృష్టికి రాలేదని చెప్పేసి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు మీకు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అధికారుల లోపం ఉందా, ఎక్కడైతే ఉద్యోగస్తులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారనేది ఇంతవరకు బయటపడలేదు. తరువాత విషయం మీరు చూసుకున్నట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ హయాం నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి నెయ్యి పరీక్ష ఎప్పుడు కూడా ఒకే రకంగా జరిగేటువంటి సాంప్రదాయం టీటీడీలో ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అనేక నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా దాదాపు 18 సార్లు నాణ్యత లేదని చెప్పి తిప్పి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు రికార్డుల్లో ఉంది. ఎక్కడ కూడా